పేరు కుమారి. నాకు 3 పిల్లలు. మాది కరుణా కాలనీ. మేము మాదిగో ఎస్సీ మాదిగోళం. మేము నాకు కూలి పని చేసుకుంటేనే మాకు బతుకు తెరు. నా ఎస్సీ నా అమ్మాయిని 3 నెలల నుంచి నా కొడుకు దగ్గర తీసాడంట. అమ్మాయిని 3 నెలల నుంచి దగ్గర తీస్తే సాగు అంచుల దాకా తీసుకెళ్ళింది నా కొడుకుని. ఇప్పుడు హాస్పిటల్ కోమాలో ఉన్నాడు నా బిడ్డ. కాకర్ల ముడి దానిలో నా పెద్ద కొడుకు. నా కుటుంబాన్ని పోషించేది ఆ అబ్బాయి తెస్తే నా కుటుంబం ఆధారపడింది. నా కుటుంబం మొత్తం ఏదైనా సరే నా బిడ్డ మమ్మల్ని సాకేసి చూసేది. అన్నీ మేము అన్నకు చెప్పుకోవడానికి వచ్చాము. మేము న్యాయం చేయండి మాకు. ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో మరి కరుణా కాలనీ ఇక్కడ చూడొచ్చు. మా దళితులు ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి వారు అంటే రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కుటుంబం. ఏ పూటకు ఆ పూట పని చేసుకుని జీవనం సాగించేటటువంటి కుటుంబం. ఈమెకు వీరి దంపతులకు మరి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి మ్యారేజ్ వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక చిన్న అబ్బాయి. ఈయన కాకర్ల దానియేలు. వయసు సుమారుగా 30 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ కుటుంబానికి పెద్దది ఆయన పని చేసి వచ్చి మరి ఆ డబ్బులు తీసుకొస్తేనే పోషణ జరుగుతుంది. ఉండటానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అయితే ఇక్కడ ఈ కరుణా కాలనీ పక్కనే బలరాం కాలనీ అని ఉంటే, ఈ బలరాం కాలనీలో ముస్లిం యువతి, మరి ఈమె ఎవరో మాకు తెలియదు కానీ ఈయన సుమారుగా మా దానియాల్ అనేటటువంటి ఆయన 4-5 నెలల నుంచి ఈమెతోటి అక్రమ సంబంధం ఉందో, లేకపోతే మగ పరిచయం ఉందో, లేకపోతే మామూలుగా మాట్లాడుతున్నాడో మాకైతే తెలియదు. కానీ నిన్నటి రాత్రి ఈయన ఆమె దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ వాస్తవానికి ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి 4-5 కలిసి కొంచెం ముందు దాకా ఉన్నటువంటి ఈయన మీద ముఖం మీద దిండేసి, ఆ తర్వాత చేతులు పెడరెక్కలు ఎరగదీసి కాళ్ల మీద మరి కాళ్ళు వేసి తొక్కి బలవంతంగా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ చంపడానికి ఎవరు ప్రయత్నం చేశారు, ఎందుకు ప్రయత్నం చేశారని పూర్వపురాలు ఆధారాలతోటి పోలీసులు మాకు వెల్లడించాలి. 2 రోజుల నుంచి తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంతవరకు ముద్దాయిలను ఛేదించి ఎందుకు మీరు రిమాండ్కి పంపలేదు? అంతేకాకుండా పోలీస్ యంత్రాంగానికి మాలమహానాడు తరపున ఒకటే తెలియజేస్తున్నాం, మారినటువంటి చట్టాల మీద దయచేసి ప్రజలకు అవగాహన కల్పించాలా. ఇదివరకు 307 అటెంప్ట్ మర్డర్ ఐపీసీ అని ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను మరి జీవోలను మార్చింది కాబట్టి 109 బిఎన్ఎస్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. దీని మీద ప్రజలకు కూడా అవగాహన కల్పించాలా. మీరు వెంటనే ఈ ముద్దాయిలను ఇన్వెస్టిగేషన్ చేసి వీరిని రిమాండ్కి పంపాలా. దీని మీద తక్షణమే చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో ఇక్కడ మా దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మరి అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలని మరి కలుపుకొని తీవ్రంగా ఉద్రిక్త చేస్తే ధర్నా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ కొట్టుమిట్టాడుతున్నాడు, ఉపాస హాస్పిటల్లో ఉన్నాడు, మరి వెంటిలేటర్స్ మీద ఉన్నాడు. పోలీసు అధికారులు అందరూ వచ్చి కూడా చూసిపోవడం జరిగింది. ఈయన ప్రాణానికి ఏమైనా హాని కలిగితే మరి మాలమహానాడు తరపున ఒకటే హెచ్చరిస్తున్నా, నేనంటే ఏందో అందరికి తెలుసు. తీవ్రతరంగా అంటే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రంగా ఉధృతం చేసి మా యొక్క దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తా. కాబట్టి ఈ 109 బిఎన్ఎస్ తోడుగా ఇక్కడ దెబ్బతిన్నది మా దళితుడు కాబట్టి దీన్ని అట్రాసిటీ కూడా వెంటనే ఆల్టర్ చేయాలని మరి డిఎస్పీ గారిని మాలమహానాడు తరఫున నిర్ణయించుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ కు అట్రాసిటీ యాడ్ చేసి ఆల్టర్ చేసి మాకు న్యాయం చేయాలని మాలమహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను.